فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الذين يحبون أن تشيع الفاحشة في الذين آمنوا لهم عذاب أليم في الدنيا والآخرة والله يعلم وأنتم لا تعلمون رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم అల్లాహ్ శరణు వేడుతున్నాను. తొలగింపబడ్డ శైతాన్ కీడు నుండి రక్షణ కొరకై అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రార్థిస్తున్నాను. ప్రేమికులారా, సోదర సోదరీమణులారా, ముందుగా సమస్త స్తుతులు పొగడ్తలు అల్లాహ్కి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. పిదప అల్లాహ్ పంపినటువంటి సమస్త దైవ ప్రవక్తలపైన, ప్రత్యేకంగా అంతిమ దైవ ప్రవక్త, మానవ మహోపకారి, హృదయాల విజేత అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన అనుచర సమాజంపై అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆయన కారుణ్యం వర్షించునుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ప్రియ సోదర మహాశయులారా, ఈనాటి మన జుమా అంశం హయా. హయా అనేటువంటి ఈ అరబీ పదానికి అర్థం సిగ్గు, మర్యాద, వినయం. మిత్రులారా, సహజంగా సిగ్గు అంటే స్త్రీల కొరకు అది ఒక ప్రత్యేకమైనటువంటి అలంకరణ. ఒక వాక్యం వస్తుంది, ఆస్మా బిన్తే అబీ బకర్ రజియల్లాహు తఆలా అన్హా, హజ్జాజ్ బిన్ యూసుఫ్, ఆస్మా రజియల్లాహు తఆలా అన్హా వారి యొక్క కుమారుడైన అబ్దుల్లా బిన్ జుబైర్ని మక్కాలో హత్య చేసి వేలాడదీశాడు. వేలాడదీసినప్పుడు ఒక ఆయన పరుగున వచ్చి ఆస్మా బిన్ అబీ బకర్ రజియల్లాహు తఆలా అన్హాతో చెప్తున్నారు, అమ్మ, మీ కుమారుడు చనిపోయాడు. ఆమె ఇంటిలోనికి వెళ్ళి దుప్పట సరి చేసుకుని బయటకు వస్తున్నాను. ఆయన అన్నారు, అమ్మ, అక్కడ నీ కుమారుడు చనిపోయాడు, ఇక్కడ నువ్వు దుప్పటా గురించి ఆలోచిస్తున్నావు, పరదా గురించి ఆలోచిస్తున్నావు, అక్కడ నీ కుమారుడు చనిపోయాడు. ఆమె చెప్తుంది, నాయన, నేను కోల్పోయింది నా కుమారుడే కానీ నా సిగ్గును కాదు. మిత్రులారా, సిగ్గు అనేది స్త్రీలకి అలంకరణ. అయితే సాధారణంగా అది వారి గురించి అనుకుంటాం, సిగ్గు అంటే ఇక స్త్రీలకే. కానీ మిత్రులారా, ఆయన చెప్తున్నారు, ఇది మానవులందరికీ సంబంధించింది. ఒక మనిషికి, ఒక జంతువుకి ఉన్నటువంటి స్పష్టమైనటువంటి తేడా ఏమిటి అంటే సిగ్గు అన్నారు. వాడు మగాడు కానివ్వండి, స్త్రీ కానివ్వండి. జంతువు సిగ్గు లేదు కాబట్టి అది తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. కానీ మనిషికి సిగ్గు అనేది ఉంటుంది కాబట్టి చక్కగా దుస్తులు ధరిస్తాడు, వినమ్రతతో, వినయతతో జీవితం గడుపుతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నారు, నేను పూర్వ ప్రారంభంలో చదివాను, సూరా నూర్ 24 సూర 19వ వాక్యం, ఇన్నల్ లజీన యుహిబ్బూన అన్ తషీ అల్ ఫాహిషతు ఫిల్ లజీన ఆమను లహుం అజాబున్ అలీమున్ ఫిద్ దునియా వల్ ఆఖిరా వల్లాహు యఅలము వ అంతుం లా తఅలమూన్. విశ్వాసులలో అశ్లీలతను వ్యాపింప చేయాలని కోరుకునే వారికి ఈ ప్రపంచంలో, ఆ పరలోకంలో వ్యధాభరితమైనటువంటి శిక్ష ఉంది అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ అంతా తెలుసు, మీకేమీ తెలియదు. అశ్లీలత అది చూస్తుంది. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, నా ఉమ్మతులో ప్రతి వ్యక్తికి క్షమాపణ ఉంది. నా ఉమ్మతులో ప్రతి వ్యక్తికి క్షమాపణ ఉంది, ఒక ముజాహిరీకి తప్ప అన్నారు. ఒక ముజాహిరీకి తప్ప. సహాబా అడిగారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ముజాహిరి అంటే ఎవరు?
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఒక వ్యక్తి రాత్రి వేళ చీకటి పనులకు పాల్పడతాడు. రాత్రి చీకట్లో అశ్లీలమైన కార్యానికి పాల్పడతాడు, తప్పులు చేస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని తప్పుని కప్పి ఉంచుతాడు. కానీ అతను ఏం చేస్తాడంటే ఉదయం తెల్లవారి తర్వాత బయలుదేరి ప్రజల్లో వెళ్ళి రాత్రి పూట అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ పనినైతే కప్పి ఉంచాడో ఆ పనిని బహిర్గతం చేసుకుంటాడు. రాత్రి వేళ నేను ఫలానా పని చేశాను, ఫలానా ఆ విధంగా చేశాను, ఫలానా ఈ విధంగా చేశాను అని చెప్పేసి తను చేసినటువంటి అసభ్యకరమైనటువంటి అపరాధాలని ప్రజల మధ్య ప్రకటిస్తూ ఉంటాడు. అతడు ముజాహిరి అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కప్పి ఉంచినటువంటి తన పాపాన్ని ప్రకటిస్తూ ఉంటాడు సిగ్గు లేకుండా. అంటే ఇక్కడ ఆయన చెప్తున్నారు, ముజాహిరి అంటే అర్థం సిగ్గు లేనివాడు. అలాంటి వారికి క్షమాపణ లేదు అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మిత్రులారా, హదీస్ వస్తుంది, అబూ హురైరా రజియల్లాహు తఆలా వారి యొక్క ఉల్లేఖనం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఇస్లాంకి 70 శాఖలు ఉన్నాయి. ఇస్లాంలో 70 శాఖలు ఉన్నాయి. విశ్వాసంలో 70 శాఖలు. అందులో అతి పెద్దది ఏమిటి అంటే లా ఇలాహా ఇల్లల్లాహ్ కల్మా అతి పెద్దదైతే అత్యంత అల్పమైనది ఏమిటి అంటే దారిలో పడి ఉన్నటువంటి హానికరమైన వస్తువులను తొలగించడం విశ్వాసంలో అతి అల్పమైన భాగం అన్నారు. చెప్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సిగ్గు కూడా మరి విశ్వాసంలో ఒక భాగం అన్నారు. సిగ్గుపడడం అనేది విశ్వాసంలో ఒక భాగం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అది చూస్తుంది ఇప్పుడే మసూద్ రజియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. ఎంతమంది అయితే ఈ ప్రపంచంలో ప్రవక్తను ఉద్భవించారో ఆ ప్రవక్తలందరూ బోధించినటువంటి ఒకే ఒక విషయం, అది ఏమిటి అంటే సిగ్గు లేకపోతే నీకు నచ్చినట్టు చేసుకో. నీకు కనుక సిగ్గు లేకపోతే ఏమైనా చేసుకో. ప్రవక్తలందరూ బోధించినటువంటి మరి ఒకే ఒక విషయం అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మిత్రులారా, హయా, ఇది అంటే హయా అనేటువంటి ఈ అరబీ పదం హయాత్ అనేటువంటి ఆ పదం నుంచి వచ్చింది. హయాత్ అంటే జీవం, జీవితం. ఆయన చెప్తున్నారు, ఈ హయాత్ నుంచి హయా తీసేస్తే అంటే జీవంలోంచి ప్రాణంలోంచి సిగ్గు తీసేస్తే ఇంకేమీ లేదన్నారు. అంటే హయాత్లోంచి హయా తీసేస్తే అంటే జీవంలోంచి సిగ్గును తీసేస్తే వాడు మృతుడితో సమానం, వాడు చనిపోయిన వాడితో సమానం అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే మిత్రులారా, ఈ సిగ్గు గురించి ఆయన వారు పండితులు ఉల్మాలు కొన్ని విషయాలు చెప్తున్నారు. ఇన్షాల్లా వాటిని ముందుగా చెప్పుకొని తర్వాత మనం మిగతా విషయాల్ని పరిశీలిద్దాం. హయా అంటే అర్థం సిగ్గు, మర్యాద, వినయం. పండితులు ఏం చెప్తున్నారంటే సిగ్గు అనేది నైతిక ప్రవర్తన, ఉత్తమ నడవడిక, దైవ భీతి. నైతిక ప్రవర్తన, ఉత్తమ నడవడిక, దైవ భీతి అనేటువంటి 3 మేలిమి గుణాల యొక్క కలయిక. ఎవడో అయితే సిగ్గు ఉంటుందో వాడు నైతికతను కలిగి ఉంటాడు, వాడి ప్రవర్తన ఉత్తమంగా ఉంటుంది, వాడు అల్లాహ్కి భయపడతాడు. మరి ఎవరిలో అయితే సిగ్గు లేదో వాడిలో నైతికత లేదు, మంచి లేదు, దైవభీతి కూడా లేదు అని చెప్పేసి ఆయన చెప్పండి. ఇంకా ఈ సిగ్గు అనేది విశ్వాసిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అంటే ఆయన రాస్తున్నారు, ముస్లింలని చెడు పనులు చేయకుండా ఇది ఆపుతుంది, చెడు జోలికి వెళ్లకుండా ఇది ఆపుతుంది, మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తుంది, ఇతరులతో మర్యాదగా ప్రవర్తించేలా చేస్తుందన్న. ఇంకా ఇంకో ఆయన రాస్తున్నారు, హయా అనేది, సిగ్గు అనేది విశ్వాసంలో ఒక భాగం. ఇది ముస్లింల ప్రవర్తన మరియు మనస్తత్వంపై ప్రభావం చూపిస్తుంది.
వారిలో మంచి నడవడకును నేర్చుకుని అల్లాహకు దగ్గరయ్యేలా చేస్తుంది. ఇంకో ఆయన రాస్తున్నారు, హయా అనేది వ్యక్తిని చెడు పనులు చేయకుండా నివేదించే నైతిక భావన. అంటే సాధారణంగా ఈ సిగ్గు అనే అంశం వెళ్ళేసరికి ఆ స్త్రీల కార్యాలు కానివ్వండి, లేదంటే ఆ స్త్రీల పరదా కానివ్వండి, లేదంటే మగవారి దుస్తులు కానివ్వండి, ఈ విషయాల వైపే మన యొక్క మైండ్ కాన్సన్ట్రేషన్ అవుతుంది. కానీ పండితులు రాస్తున్నారు, సిగ్గు అనేది చాలా విస్తృతమైనటువంటి భావంలో ఉంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, విశ్వాసం మరియు సిగ్గు, ఈమాన్ మరియు హయా రెండూ కూడా ఒకదానితో ఒకటి జత కలిసి ఉన్నాయట. మరి ఎప్పుడైతే ఇందులో నుండి ఒకటి వెళ్ళిపోతుందో రెండవ కూడా వెళ్ళిపోతుందట. ఎవరిలో అయితే విశ్వాసం వెళ్ళిపోతుందో వారిలో నుంచి సిగ్గు కూడా వెళ్ళిపోతుంది. ఎవరిలో నుంచి సిగ్గు వెళ్ళిపోతుందో వారిలో నుంచి విశ్వాసం కూడా వెళ్ళిపోతుంది అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మిత్రులారా, మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినటువంటి ఒక బోధన ప్రతి ధర్మానికి, ప్రతి మతానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. మరి విశ్వాసం, ఇస్లాం యొక్క ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటి అంటే సిగ్గు అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ఎవరిలో అయితే సిగ్గు లేదో వారిలో ఏ మంచిని మనం చూడలేము అని చెప్పేసి ఇబ్ను ఖయ్యూమ్ రహ్మతుల్లాహి అలైహి వారు చెప్తున్నారు. ఆయన చెప్పినటువంటి విషయాలు. హయా అనేది అత్యంత ఉన్నతమైన లక్షణాలు గల గొప్పది మరియు అత్యంత పరోజకమైనది. నిజానికి ఇది మానవత్వానికి అత్యంత ప్రధానమైనది. ఎందుచేత అంటే ఆయన చెప్తున్నారు, ఎవరిలో అయితే హయా లేదో, సిగ్గు లేదో వారిలో మాంసం, రక్తం, బాహ్య రూపం తప్ప, అంటే వాడి మాంసం, వాడి రక్తం, వాడి రూపం తప్ప మానవత్వం అనేది వాడిలో ఉండదట. ఎవరిలో అయితే సిగ్గు లేదో వారిలో మానవత్వం అనేది మంచుకైనా కనిపించదు, మంచికి అసలు అవకాశమే ఉండదు. ఎవరిలో అయితే సిగ్గు లేదో వాడు అతిథికి ఆతిథ్యం ఇవ్వడట, వాడు తల్లిదండ్రుల యొక్క హక్కును నెరవేర్చడట, ఇంకా అశ్లీలతను నివారించడట, వ్యభిచారానికి దూరంగా ఉండడట, ఇంకా తల్లిదండ్రుల యొక్క బాధ్యతను నెరవేర్చడు, బంధుత్వ సంబంధాలను కొనసాగించడు. వాడిలో ఏ మంచిని మీరు చూడలేరు అని చెప్పేసి ఇబ్ను ఖయ్యూమ్ రహ్మతుల్లాహి అలైహి వారు రాస్తున్నారు. మిత్రులారా, ఒక విశ్వాసికి హయా అనేది, సిగ్గు అనేది అత్యంత ప్రధానమైనది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అది చూస్తుంది. ఒక వ్యక్తి నుంచి వెళుతున్నారు. ఒక అన్సారీ వ్యక్తి తన సోదరుడికి చెప్తున్నాడు, ఒరే బాబు, నువ్వు మరీ ఎక్కువగా సిగ్గుపడకు, ఇంతలా సిగ్గుపడ్డావంటే నువ్వేమీ సాధించలేవు, అది మంచిది కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మాట విన్నారు, విని చెప్పారు, అతన్ని ఆ విధంగా హెచ్చరించుకు, పోనీకు, అతన్ని సిగ్గుపడని, సిగ్గు కూడా విశ్వాసంలో ఒక భాగమే అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మరి ఇంకా చెప్పారు, సిగ్గు మంచిది తప్ప మరి దేనిని తీసుకురాదు. ఒక హదీస్ వస్తుంది, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబాను ఉద్దేశించి అడిగారు, ఓ సహచరులారా, మీరు అల్లాహ్ పట్ల ఏ విధంగా సిగ్గుపడాలో ఆ విధంగా సిగ్గుపడుతున్నారా? ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మేము అల్లాహ్ పట్ల సిగ్గుపడుతున్నాం. లేదు, మీరు అల్లాహ్ పట్ల సిగ్గుపడవలసిన విధంగా సిగ్గుపడట్లేదు అంటే సహబా అన్నారు, లేదు ప్రవక్త, మేము అల్లాహ్ పట్ల సిగ్గుపడుతున్నాం. ప్రవక్త అన్నారు, లేదన్నారు. సహబా అడిగారు, మరి ఏ విధంగా మీరే చెప్పండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు మీ తలలో ఉన్న విషయాలతో సిగ్గుపడండి, మీరు మీ కడుపులోకి పోయే విషయాలతో సిగ్గుపడండి, మీరు మీ శరీరంతో సిగ్గుపడండి, మీరు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే
మరణించిన తర్వాత కుళ్ళి కృషించిపోయే విధానం గురించి మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే, మీరు ప్రపంచానికి దూరంగా ఆ పరలోకానికి దగ్గరగా జీవిస్తూ ఉన్నట్లయితే, మీరు అల్లాహ్ పట్ల సిగ్గుపడవలసిన విధంగా సిగ్గుపడుతున్నట్టు అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మిత్రులారా, ఈ ఒక్క విషయాన్ని విశ్లేషణ చేస్తూ ఆలింలు పండితులు ఎన్నో విషయాలు చెప్తున్నారు. మనం మన తలతో సిగ్గుపడుతున్నామా? మనం మన తలతో సిగ్గుపడుతున్నామా? ఆయన రాస్తున్నారు, తలతో సిగ్గుపడడం అంటే మీ మరో మస్తిష్కాలలో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎటువంటి సిగ్గుమాలిన ఆలోచనలు వస్తున్నాయి, వాటితో మీరు సిగ్గుపడుతున్నారా? వాటిని మీరు నియంత్రిస్తున్నారా లేదా ఆచరణలో పెడుతున్నారా? మీ కళ్ళతో, తలలో ఉన్నాయి కదా కళ్ళు, మీ కళ్ళతో సిగ్గుపడుతున్నారా? వేటిని చూడకూడదు వాటి పట్ల మీరు దూరంగా ఉన్నారా? సిగ్గు అనేసరికి మన ఆలోచన ఏమొస్తుందంటే, స్త్రీలు పరదా వేసుకోవాలి, స్త్రీలు పరదా వేసుకోవాలి. మరి మన పరదా మాట ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తున్నారు, మీరు మీ చూపులని దించి ఉంచండి. అది మూసా అలైహిస్సలాం వారు మద్యన వైపుకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన ఈజిప్ట్ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఫిరోన్ రాజు దగ్గర నుంచి వెళ్ళిపోయారు, మద్యన వైపు వెళ్ళారు. అక్కడ ఒక ప్రాంతంలో ఒక నూతి దగ్గర ఇద్దరు స్త్రీలు తమ పశువులకు నీళ్లు తాగించడానికి కష్టపడుతున్నారు. మూసా అలైహిస్సలాం వారు ఏం చేశారంటే, వారి పశువులు నీళ్లు తాగించే విషయంలో సహాయం చేశారు. ఆ పశువులకి నీళ్లు తాగించారు. వారు ఇంటికి వెళ్ళిపోయి తన తండ్రితో చెప్పారు. తన తండ్రి ఏం చెప్పాడంటే, అతను మంచివాడుగా ఉన్నాడు, మీరు నా దగ్గరికి తీసుకురండి. వారు వచ్చారు, మా నాన్నగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే పదండి. ఆ స్త్రీలు ముందు వెళ్తున్నారు. మూసా అలైహిస్సలాం వారు వెనక వస్తూ చెప్పారు, మీరు వెనక ఉండండి, మీరు వెనక ఉండండి, నేను ముందు నడుస్తూ ఉంటాను. ఎటువైపోయినా తిరగాల్సి వస్తే, అంటే మలుపులు వస్తే మీరు రాళ్ళు విసరండి, నేను అటువైపు తిరుగుతాను. మూసా అలైహిస్సలాం వారు, అంటే ఇక్కడ ఆయన రాస్తున్నారు ఈ వాక్యానికి అర్థంగా, ఈ వెనక నుంచి కూడా స్త్రీలను చూడడానికి తప్పుగా భావించారైనా. స్త్రీ ముందెళ్తున్నారు, నేను వెనకొస్తున్నాడు, వారి రూపాన్ని వెనక నుంచి చూస్తూ ఉంటాడు. ఇది కూడా పాపంగా భావించి ఆయన సిగ్గుపడ్డాడు. కాబట్టి మీరు నా వెనక ఉండండి, నేను ముందు నడుస్తూ ఉంటాను. మీరు ఎటైనా తిరగాల్సి వస్తే, మలుపులు తిరగాల్సి వస్తే మీరు రాళ్ళు విసరండి, నేను అటువైపు తిరుగుతానని చెప్పేసి మూసా అలైహిస్సలాం వారు చెప్పడం జరిగింది. మరి స్త్రీలకు వారి పరదా గురించి బోధిస్తూ ఉంటాం కదా, మన పరదా మనం పాటిస్తున్నామా? మన పరదా మనం పాటిస్తున్నామా? మనం మన కళ్ళతో, మన తలలో ఉన్నటువంటి మన కళ్ళతో సిగ్గుపడుతున్నామా? మన తలలో ఉన్నటువంటి నాలుక, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అబూ సయీద్ ఖుద్రీ రలియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం వస్తుంది, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెరచాటున ఉండే కన్నె పిల్ల కంటే కూడా ఎక్కువగా సిగ్గుపడేవారు. ఆయన ఎప్పుడూ తన నోటితో అశ్లీలపు మాటలు మాట్లాడేవారు కాదు. నోరు విప్పితే అబద్ధాలు, మరి ఏదైనా తగు వస్తే జగడానికి దిగితే బూతులు మాట్లాడేవాడు, అశ్లీలపు మాటలు మాట్లాడేవాడు, మునాఫిక్ అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి మనం మన నాలుగుతో సిగ్గుపడుతున్నామా? నాలుగుతో ఏ విధంగా మాట్లాడాలో, ఏ పదాలు పలకాలో, ఏ పదాలు పలకకూడదో మనం ఆలోచన చేస్తున్నామా? మన నాలుగుతో మనం సిగ్గుపడుతున్నామా? అబూ సయీద్ ఖుద్రీ రలియల్లాహు అన్హు చెప్తున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరిని దూషించేవారు కాదు, అశ్లీల మాటలు మాట్లాడేవారు కాదు. ఆయనకి ఏదైనా నచ్చని పని జరిగితే ఆయన ముందు ఆయన ముఖ కవళికలు మారిపోయేవి. ఆయన ముఖ కవళికను బట్టి ఈ పని ఆయనకి నచ్చట్లేదు అని చెప్పేసి మేము అనుకునేవారము. మరి మనం మన చెవులతో సిగ్గుపడుతున్నామా? మన నాలుగుతో ఏ విధంగా సిగ్గుపడుతున్నాం? ఏం మాట్లాడాలో అవే మాట్లాడుతున్నామా? ఏమి మాట్లాడకూడదో వాటి పట్ల మనం కంట్రోల్గా ఉంటున్నామా? మన చెవులతో ఏవి వినాలో అవే వింటున్నామా? మీ తలతో సిగ్గుపడండి, అంటే మీ కళ్ళతో సిగ్గుపడండి, మీ నాలుగుతో, మీ నోటితో సిగ్గుపడండి, మీ చెవులతో సిగ్గుపడండి, మీ మనో మస్తిష్కాలతో సిగ్గుపడండి అన్నారు.
అంటే మీ మనస్సులో కూడా ఎదురువారు ఎవరి పట్ల కూడా ఎటువంటి దురాలోచనలు, కుట్రలు, కుతంత్రాలు మీ మైండ్లో చోటు చేసుకోకుండా మీ మనో మస్తిష్కాలను కూడా కంట్రోల్ చేసుకోండి. అది మీ తనతో సిగ్గుపడడం. మీ కడుపుతో సిగ్గుపడండి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీ కడుపుతో సిగ్గుపడండి, అందులో ఏమవుతుందో చూడండి. అందులోకి ఏమవుతుందో చూడండి. హరామ్ అవుతుందా, హలాల్ అవుతుందా? ఒక ఆయన బిర్యానీ తినడానికి హోటల్కి వెళ్ళాడు. హోటల్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసి అతనికి అనుమానం వచ్చింది. షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, ఆ బిర్యానీ హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి హలాల్ అవుతుంది కదా అండి అన్నాడు. ఆయన అల్హమ్దులిల్లాహ్ హలాల్ అవుతుందండి. ఏం కూర్చున్నాడు, చక్కగా బిర్యానీ వచ్చింది, చక్కగా తినేశాడు కడుపు నిండా. బిల్ కట్టడానికి వెళ్ళాడు, నోట్ తీసి ఇచ్చాడు. ఆయన అడిగాడు, ఏమండి ఇది హలాలేనా? ఏమండి ఇది హలాలేనా? కడుపులోకి ఏమవుతుందో చూడండి. మొన్న ఆయన చెప్తున్నాడు, ఆయన డూప్లికేట్ వ్యాపారం చేస్తుంటాడు. అంటే ఏదైనా వస్తువు మార్కెట్లో వచ్చిందనుకోండి, దానికి నకిలీ దిగిపోతుంటుంది అనమాట. డూప్లికేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఆయన హోటల్కి వెళ్ళి మరి బిర్యానీ తినేటప్పుడు హలాలేనా అని అడుగుతున్నాడు. వీడు చేసే వ్యాపారం హలాలేనా? ఎవడో ఏదో వస్తువు కనిపెట్టాడు కష్టపడి, దాన్ని మార్కెట్లో దింపాడు. అది మార్కెట్లో వచ్చింది, రాగానే తినేవాడు డూప్లికేట్ తయారు చేశాడు. వీడు చేసే వ్యాపారం హలాలేనా? కానీ బిర్యానీ తినేటప్పుడు మనకి కోడి జబా చేస్తే హలాల్, అదే హలాల్. మన మనో మస్తిష్కాల్లో అంటే మన మైండ్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మన వరకు హలాల్ ఏంటి అంటే వాడు కల్వా చదివినవాడు బిస్మిల్లా అని చెప్పేసి కోడిని కోస్తే హలాల్. కానీ ఆ కోడిని కొనే డబ్బు హలాల్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు హరాం సొమ్ముతో ఒక ముద్ద తిన్నా సరే మీరు స్వర్గంలో ప్రవేశించారన్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, మరి మీ కడుపు విషయంలో సిగ్గుపడండి. అందులోకి ఏమి పంపిస్తున్నారో దాని విషయంలో సిగ్గుపడండి. మీ శరీరంతో సిగ్గుపడండి, అంటే మీ చేతులతో సిగ్గుపడండి. శరీరంలో భాగాలే కదా, మీ చేతులతో సిగ్గుపడండి. చేతులు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీ కళ్ళు విభజనిస్తాయి, మీ నాలుక విభజనిస్తుంది, మీ చెవులు కూడా విభజనిస్తాయి, మీ చేతులు విభజనిస్తాయి, మీ కాళ్ళు విభజనిస్తాయి. మీ మర్మాంగం మాత్రమే కాదు విభచారం చేసేది, మీ సమస్త అవయవాలు విభచారం చేస్తాయి. మరి వాటితో మనం సిగ్గుపడుతున్నామా? మన చేతులతో మనం ఏ విధంగా సిగ్గుపడాలో ఆ విధంగా సిగ్గుపడుతున్నామా? మన కాళ్ళతో మనం ఏ విధంగా సిగ్గుపడాలో ఆ విధంగా మనం సిగ్గుపడుతున్నామా? దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, మరి మీరు మీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారా? మరణించిన తర్వాత కుళ్ళి కృషించిపోయేటువంటి మీ శరీరాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారా? మీరు ప్రపంచానికి దూరంగా పరలోకానికి దగ్గరగా ఉన్నారా? అయితే మీరు అల్లాహ్ పట్ల ఏ విధంగా సిగ్గుపడాలో ఆ విధంగా సిగ్గుపడినట్టు అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మిత్రులారా, మరి మనం అల్లాహ్ ముందు నిలబడాలి, అల్లాహ్ ముందు నిలబడాలి. మరి ప్రపంచంలో సాధారణంగా చూడండి, ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి ముందు ఏదైనా తప్పు చేశామంటే ఆయన ముందు నిలబడడానికి సిగ్గుపడతాం. మరి మనం అల్లాహ్ ముందు నిలబడాలి, అల్లాహ్ ముందు నిలబడాలి. ప్రపంచంలో ప్రతి సిగ్గుమాలిన పని చేసి అల్లాహ్ ముందు మనం ఏ విధంగా నిలబడతాము? మిత్రులారా, అందు గురించి ఆయన చెప్తున్నారు, ప్రపంచంలో ఎన్నో చట్టాలు ఉంటాయండి, ప్రపంచంలో ఎన్నో చట్టాలు ఉంటాయి. కానీ ఇస్లామీయ చట్టాలు ఏవైతే ఉన్నాయో అది అందులో ప్రతిదీ కూడా నైతికతతో కూడుకుని ఉంటుంది. ఇస్లామీయ చట్టాలు ఏవైతే, అల్లాహ్ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నైతికతతో కూడుకుని ఉంటుంది. మరి ఆ నైతికత మీలో ప్రవేశించాలి అంటే మీలో సిగ్గు అనేది ఉండాలి. అందుకే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ప్రతి ప్రవక్త బోధించేటువంటి ఒక బోధన ఏమిటి అంటే, సిగ్గు లేకపోతే నువ్వేమైనా చేసుకో, సిగ్గు లేకపోతే నువ్వు ఏమైనా చేసుకో. అబూ ఉమామా బాహిలీ రలియల్లాహు అన్హు చెప్తున్నారు, సిగ్గు మరియు విశ్వాసం రెండు జంట పక్షులు, రెండు కలిసి ఉంటాయి.
ఇందులోంచి ఒకటి ఎగిరిపోతే రెండోది కూడా ఎగిరిపోతుంది. అంటే మీలోంచి సిగ్గు వెళ్ళిపోతే విశ్వాసం కూడా వెళ్ళిపోతుంది. ఒకవేళ విశ్వాసం వెళ్ళిపోతే సిగ్గు కూడా వెళ్ళిపోతుంది. అసలు మాలిక్ రజియల్లాహు అన్హు చెప్తున్నారు, ఏదైనా ఒక దానిలో సిగ్గు అనేది భాగమైతే అది దానికి పరిపూర్ణత చేకూరుస్తుంది, దానికి అందాన్ని ఇస్తుంది, పరిపూర్ణతను చేకూరుస్తుంది. ఒకవేళ ఏదైనా ఒక దానిలో మరి అశ్లీలత, అసభ్యత అనేది భాగమైతే అది లోపభూయిష్టమవుతుంది. ఇంకోది చూస్తుంది, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, హయా అంటే సిగ్గు విశ్వాసంలో ఉంది, విశ్వాసం స్వర్గంలో ఉంది. అసభ్యత అగ్నిలో ఉంది, అసభ్యత దుర్మార్గంలో ఉంది, దుర్మార్గం అగ్నిలో ఉంది అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మిత్రులారా, సిగ్గు అనేది చాలా విస్తృతమైనటువంటి భావాన్ని కలిగింది. సిగ్గు అంటే సాధారణంగా మనలో వచ్చే ఆలోచన ఏంటంటే ఒకటే వస్తుంది, సిగ్గు అంటే ఆడవాళ్ళు చూడగానే మగవాళ్ళు సిగ్గుపడడం, మగవాళ్ళు చూడగానే ఆడవాళ్ళు సిగ్గుపడడం. ఇప్పుడు కయ్యూమ్ రహమతుల్లాహి వారు చెప్తున్నారండి, సిగ్గు యొక్క విస్తృతమైనటువంటి భావం. సిగ్గు అనేది 10 రకాలుగా ఉందండి. సిగ్గు అనేది 10 రకాలండి. ఒకటి చెప్తున్నారు హయావుల్ జినాయతి అంటే మనం చెప్తున్నారు తప్పు చేసిన వెంటనే సిగ్గుపడడం. ఆదం అలైహిస్సలాం వారు స్వర్గంలో ఉన్నారు, అల్లాహ్ ఆదేశించారు పలానా చెట్టు జోడికి వెళ్ళి ఆ పండు తినొద్దు అని. మరి ఆదం అలైహిస్సలాం వారు ఆ పండు తిన్నారు. పండు తినగానే ఆయన పారిపోతున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిలిచారు, ఓ ఆదం, ఏంటి నువ్వు నా నుంచి పారిపోవాలనుకుంటున్నావా, నా నుంచి పారిపోదామనుకుంటున్నావా? ఆదం అన్నారు, లేదు వాళ్ళ నేను నీ నుంచి ఎక్కడ పారిపోవాలనుకోవట్లేదు, నీ ముందు నిలబడడానికి సిగ్గుపడుతున్నాను. అంటే ఈ రకమైన సిగ్గు విశ్వాసులు మాత్రమే ఉంటుంది. తప్పు చేసిన వెంటనే సిగ్గు పుడుతుంది. మరి అలా సిగ్గు పుట్టినట్లయితే ప్రపంచం ప్రశాంతమైపోతుంది, ప్రపంచమంతా కూడా ప్రశాంతమైపోతుంది. మరి ప్రపంచం ప్రశాంతంగా లేదు అంటే ఆ సిగ్గు అనేది ప్రజల్లో లేదు అని భావం. ఆయన చెప్తున్నారు, ఇది విశ్వాసం ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఒక విశ్వాసి ఏదైనా తప్పు చేస్తే వెంటనే సిగ్గుపడతాడు. ఏ విధంగా అంటే అల్లాహ్ ముందు నిలబడాల్సి ఉంది కాబట్టి దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఆయన సిగ్గుపడతారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. మరి అలాగే రెండవది వస్తుంది హయావు తక్సీర్, పూర్తి హక్కు చెల్లించిన వారు పడే సిగ్గు. దీని గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదండి, దీని గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. జునైద్ అల్-బాగ్దాది రహమతుల్లాహి గారు చెప్తున్నారు, ఒక మనిషి అల్లాహ్ ఏదైతే తనకు అనుగ్రహాలను ప్రసాదించాడో ఆ అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటాడట. అలా ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? విశ్వాసులు మాత్రమే అల్లాహ్ అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. జ్ఞాపకం చేసుకున్న తర్వాత మరి అతను ఆలోచిస్తాడట, మరి అతనికి గుర్తొస్తుందట అల్లాహ్ అనుగ్రహాలన్నీ పొంది తాను మరి ఏ విధంగా అల్లాహ్కి కృతజ్ఞత చెప్పడంలో అలసత్వం పాటిస్తున్నాను. అల్లాహ్ అనుగ్రహం పొందాను కదా, నేను కృతజ్ఞత చెప్తున్నానా? ఈ ఆలోచనల మధ్య వచ్చేటువంటి మనోస్థితినే సిగ్గు అని చెప్పేసి మరి ఇక్కడ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహమతుల్లాహి గారు చెప్పడం జరిగింది. అంటే మనం అల్లాహ్ మనకి ప్రసాదించిన అనుగ్రహాలన్నింటినీ పొందుతూ మరి ఆయనకి కృతజ్ఞత చెబుతున్నామా? హక్కులు పరిపూర్తి, ఏ హక్కులు పూర్తి చేస్తున్నాం? తల్లిదండ్రుల హక్కులు పూర్తి చేస్తున్నామా? భార్యాభర్తల హక్కులు పూర్తి చేస్తున్నామా? బంధువుల హక్కులు పూర్తి చేస్తున్నామా? అల్లాహ్ హక్కులు పూర్తి చేస్తున్నామా? ఇరుగు పొరుగు వారి హక్కులు పూర్తి చేస్తున్నామా? ఏ హక్కులు పూర్తి చెయ్యకుండానే దర్జాగా తిరిగేస్తున్నాం, ధీమాగా తిరిగేస్తున్నాం, సిగ్గు లేకుండా. ఇక్కడ పండితులు చెప్పే మాట అదే, ఎవరైతే హక్కులు పూర్తి చేయట్లేదో
వారికి సిగ్గు లేదు. సాధారణంగా మనం మాట పెట్టుంటాం కదండి, ఏరా నీ తల్లిదండ్రులను అలా వదిలేసావు, సిగ్గు లేదా నీకు? నీ పిల్లల్ని అలా వదిలేసావేంట్రా, సిగ్గు లేదా నీకు? మనం మాట పెట్టుంటాం కదా. అంటే మనం హక్కుల పరిపూర్తి, మనం మనపై ఉన్నటువంటి హక్కులు మనకు తెలుసు కదండి. హుకుకుల్ ఇబ్బా, అల్లా హక్కులు మరియు దాసుల హక్కులు. ఈ రెండు రకాల హక్కులని పూర్తి చేయడాన్ని ఏమన్నారంటే హయావు తక్సీర్ అన్నారు, హక్కులని పరిపూర్తి చేయడం. మరి ఎవరైతే హక్కులను పూర్తి చేయలేదో వారు సిగ్గు లేని వారు. అలాగే మూడో విషయం చెప్తున్నారు, హయావుల్ ఇజ్లాలి అంటే గౌరవపూరితమైన సిగ్గు. అల్లా పట్ల గౌరవపూరితమైనటువంటి సిగ్గు అది చూస్తుందండి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంట్లో కూర్చున్నారు. అది ఆయిషా రజియల్లాహు అన్హా వారి యొక్క రివాయత్. కూర్చుంటే అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు ఇంట్లోకి వచ్చారు. ఆయన కూర్చున్నారు. ఆయన దుస్తులు చెదిరిపోయి ఉన్నాయి, అందులో రాయడం జరుగుతుంది. ఆయన తొడ కనిపిస్తుంది, ఆయన కట్టుకున్నటువంటి పంచ చెదిరిపోయి తొడ కనిపిస్తుంది. ప్రవక్త వారు కూర్చున్నారు. అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు వారు వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో ఆ విధంగానే కూర్చుని మాట్లాడారు. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విధంగానే కూర్చున్నారు, ఆయనతో మాట్లాడారు. ఆ తర్వాత ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు వచ్చారు. ఆయన రాగానే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేచి నిలబడి తన దుస్తులని సరి చేసుకుని మరి ఆయన లోపలికి ఆహ్వానించారు, ఆయనతో మాట్లాడారు. వెళ్ళిపోయిన తర్వాత అది ఆయిషా రజియల్లాహు అన్హా వారు అడుగుతున్నారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మరి అబూబకర్ గారు వచ్చారు, మీరు అలాగే కూర్చున్నారు, ఉమర్ గారు వచ్చారు, మీరు అలాగే కూర్చున్నారు, కానీ ఉస్మాన్ గారు రాగానే మీరు లేచి నిలబడి దుస్తులు సరి చేసుకున్నారు, ఏంటి కారణం అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఓ ఆయిషా, ఎవరితో అయితే దైవ దూతలు సైతం సిగ్గుపడుతున్నారో అతని పట్ల నేను సిగ్గు పాటించుద్దా? గౌరవంతో కూడండి. పెద్దవాళ్ళ ముందు నిలబడేటప్పుడు గౌరవం. అబూ హురైరా రజియల్లాహు అన్హు చెప్తున్నారు, మరి ఉమ్మతులో అత్యంత సిగ్గుగల వ్యక్తి ఎవరు అంటే ఉస్మాన్ అన్నారు. ఇక నాలుగో విషయం వస్తుంది, హయావుల్ కరమి అంటే మెతక వైఖరి. దీనికి ఎగ్జాంపుల్గా ఆయన రాస్తున్నారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జైనబ్ రజియల్లాహు అన్హా వారిని నికా చేసుకున్నారు. నికా చేసుకున్న తర్వాత నికా అయిపోయింది, సహబాలందరూ కూడా ఇంట్లోనే కూర్చున్నారు, ఎవరు బయటికి వెళ్ళట్లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సిగ్గుతో వారిని వెళ్ళమని చెప్పలేకపోతున్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సిగ్గుతో వారిని వెళ్ళిపోమని చెప్పలేకపోతున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ వాక్యాన్ని పంపించారు. ఇక ఐదో విషయం వస్తుంది, హయావుల్ హష్మతి అంటే హష్మతి అంటే చెప్పుకోలేని విషయాలు. కొన్ని విషయాలు సిగ్గు వల్ల చెప్పుకోలేము, కొన్ని విషయాలు సిగ్గు వల్ల చెప్పుకోలేము. అది చూస్తుంది. అలీ రజియల్లాహు అన్హు వారికి ఒక వ్యాధి ఉండేది, మసి అనేటువంటి వ్యాధి. అంటే వీర్యం కాదు కానీ వీర్యం లాంటిది ఆయన మర్మాంగం నుంచి వెలువడుతూ ఉండేది. దానివల్ల ఏం చేయాలి అంటే దానివల్ల గుసులు చేసి నమాజ్ చేయాలా అంటే దానివల్ల ఏం చేయాలనే విషయం అడగాలని అనుకునేవారు, కానీ సిగ్గు వల్ల ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగలేకపోయేవారు. మరి దాన్ని వేరే సహాబీ చెప్పి అడిగించారు. దీన్ని ఇక్కడ ఆయన ఉదాహరణగా రాస్తున్నారు. దీన్ని ఏమన్నారంటే హయావుల్ హష్మతి. అలాగే ఆరో విషయం వస్తుంది, హయావుల్ ఇస్తిగారిన్ లి నఫ్సిహి ఇస్తిగారిన్ లహా. దాసుడు అల్లాని వేడుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటాడు, అల్లాని అడగడానికి సిగ్గుపడుతూ ఉంటాడు, అల్లా కూడా అతనికి సిగ్గుపడుతూ ఇస్తాడు. అల్లా ముందు కూర్చుని వేడుకోవడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే మరి ఏడో విషయం వస్తుంది, హయావుల్ మొహబ్బత్, ప్రేమ వల్ల వచ్చేటువంటి సిగ్గు. అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, పిల్లల పట్ల ప్రేమ, పెద్దల పట్ల ప్రేమ, ఈ ప్రేమ వల్ల జనించేటువంటి ఈ సిగ్గుని హయావుల్ మొహబ్బతి అన్నారు. అలాగే ఎనిమిదో విషయం వస్తుంది, హయావుల్ ఉబూదియతి. అల్లా గ్రంథంలో విషయాలు, అల్లా వాక్యాలు
అన్నీ చెప్పుకోవాలి. అన్నిసార్లు జోష్ రాదు. అన్ని విషయాన్ని తెలుసుకుంటేనే మనకి ఇన్షాల్లా జ్ఞానం ప్రాప్తిస్తుంది. మనం సక్రమంగా మన యొక్క ధర్మాన్ని పాటించగలుగుతాం. ఇక 8వ విషయం వస్తుంది హయావు ఉబూదియతి, అంటే ఆరాధన పరంగా ఉండవలసిన సిగ్గు, అల్లా పట్ల భయం భక్తితో. అది ప్రవక్త అని చెప్పారు, అల్లా ముందు నిలబడ్డప్పుడు ఎహసాన్ అంటారు, అంటే అల్లాను చూస్తున్నట్టుగా నిలబడండి, అల్లాను చూస్తున్నట్టుగా నిలబడండి. లేదా మీరు అల్లాను చూడలేదు కానీ అల్లా మాత్రం మిమ్మల్ని చూస్తూనే ఉంటారు. ఇక 9వ విషయం వస్తుంది హయో షర్ఫి వల్ ఇజ్జతి. ఇది చాలా మందిలో ఉంటుందండి. ఇది చాలా మందిలో ఉంటుంది. రియాకారి నుంచి రక్షించేటువంటి సిగ్గు. అల్లా మార్గంలో మరి విపరీతంగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, వారి పేరు ఎవరికి తెలియదు. అల్లా మార్గంలో విపరీతంగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. వారు తమ పేరు చెప్పుకోవడానికి ఇష్టపడరు, తమ పేరు బయటికి రావడానికి సిగ్గుపడతారు. వారు పేరు ప్రఖ్యాతులకి వారు దూరంగా ఉంటారు. దీన్ని కూడా సిగ్గుపడడం అని చెప్పేసి మరి ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి వారు మరి చెప్పడం జరిగింది. అలాగే 10వ విషయం వస్తుంది హయావుల్ మరీమి నఫ్సిహి, మనస్సులోనే సిగ్గుపడడం. కారణం చెప్పుకున్నాం. అబూ సయీద్ ఖుద్రీ రలియల్లాహు అన్హు చెప్తున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా సిగ్గుపడేవారు అంటే పరదాలో ఉండేటువంటి కన్నె పిల్ల కంటే కూడా ఎక్కువగా సిగ్గుపడేవారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, ఈ విధంగా సిగ్గు అనేది ఒక విశ్వాసికి అత్యంత ప్రధానమైనది. మరి తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సిగ్గు అనేది తప్పనిసరి. ఎవరిలో అయితే సిగ్గు లేదో వారిలో విశ్వాసం లేదు అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. అలాగే మరి హదీస్ వస్తుంది, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ప్రళయ సమీప కాలంలో ప్రజల నుండి సిగ్గు మరియు విశ్వసనీయత తొందరగా వెళ్ళిపోతాయట. ప్రళయ సమీప కాలంలో ప్రజల నుంచి సిగ్గు మరియు విశ్వసనీయత చాలా తొందరగా వెళ్ళిపోతాయి. కాబట్టి వాటి గురించి మీరు అల్లాహ్తో ప్రార్థించండి, వాటి గురించి మీరు అల్లాహ్తో ప్రార్థించండి అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మనం ప్రపంచంలో చూస్తున్నాం, ఎవడేమనుకుంటే ఏంటి, నేను చేసే పనులు చేస్తూనే ఉంటానని చెప్పేసి సిగ్గు లేకుండా ప్రపంచంలో ప్రవర్తించే వారిని ఎంతో మందిని మనం చూస్తున్నాం మరి మన కళ్ళతో. ఇది ప్రళయ సూచన అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే మనం వింటూ ఉంటాం మాటిమాటికి ఏది మునాఫిక్ యొక్క లక్షణాలు, కపట విశ్వాసి యొక్క లక్షణాలు. నోరు విప్పితే అబద్ధం చెప్పడం, జగడం వస్తే బూతులు అశ్లీలపు మాటలు మాట్లాడడం. విశ్వాసంలో కూడా ఇది అత్యంత అధికమైపోయింది. ఇది కూడా ఒక ప్రళయ సూచన. అయితే మన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, హయా అనేది, సిగ్గు అనేది ఇస్లాంలో ఒక విశ్వాసంలో ఒక భాగం. అది కలిగి ఉన్నవారిలో మరి విశ్వాసం ఉంటుంది. మరి ఎవరిలో అయితే విశ్వాసం ఉంటుందో వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది. మరి అల్లాహ్తో నేను దుఆ చేస్తున్నాను, వల్ల మా అందరికీ చెప్పడం కంటే వినడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు. వల్ల మా అందరి పాపాలను క్షమించు, మమ్మల్ని మన్నించు, మా అందరికీ ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు. వల్ల మమ్మల్ని అందరినీ ఇహపర నష్టాల బాధలను కాపాడు.